లోకాసు వార్తలో నుంచి 22వ అధ్యాయానికి వద్దాం. దేవుని పిల్లలారా అందరూ తీయాలి. లోకాసు వార్త 22, 14, 15. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యములో నెరవేరే వరకు ఇక ఎన్నడూనూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఇదే మాటని మరలా 18లో కూడా గిన్నె పట్టుకుని, ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను అనేను. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు తాను అప్పగించబడిన రాత్రి పస్కా పశువుని బలి ఇచ్చి దానిని భోజనం చేసేటువంటి టైంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడైతే మీతో తింటున్నాను, తర్వాత దేవుని రాజ్యంలో మీతో కలిసి నేను ఈ భోజనాన్ని చేస్తాను అని చెప్పారు యేసుక్రీస్తు వారు. దీనిని ఆధారం చేసుకునే చాలామంది సేవకులు, పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్లు, డాక్టర్లు వీళ్ళు చెప్పే విషయాలు ఎలా ఉంటాయి అంటే, యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ అనేది ఒకటి ఉంది. ఆ రాకడలో ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించి యెరూషలేముని రాజధానిగా చేసుకుని అక్కడ సింహాసనం వేసుకుని కూర్చుని ఈ ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు 1000 ఏండ్లు. అప్పుడు భోజన కార్యక్రమాలు జరుగుతాయి అనేది కొంతమంది అయితే 7 ఏండ్లు విందు ఉంటుంది. ఆ 7 ఏండ్లు విందులో క్రైస్తవులతో పాటు యేసుక్రీస్తు వారు కూడా ఆ దేవుని రాజ్యములో, ఆ క్రీస్తు రాజ్యంలో విశ్వాసులతో, క్రైస్తవులతో కూడా యేసుక్రీస్తు వారు విందు చేస్తాడు 7 ఏళ్ల విందులో అనేది ఇప్పటికి కూడా చాలా చోట్ల, చాలా చర్చిల్లో పెద్దోళ్ళు కూడా ప్రసంగాల బోధలు చేస్తున్నారు. అయితే దీని గురించి మనం కాసేపు విందాం. రాజ్యము, దేవుని రాజ్యం అనేది ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చింది. దేవుని రాజ్యం అనేది స్థాపించబడింది యేసుక్రీస్తు వారి ద్వారా. అర్థమైందండి? సో ఇక మనము ముందుకెళ్దాం. రాజ్యము అనేది ఉంది అనంటే రాజ్యానికి రాజు కూడా ఉంటాడు. ఆ రాజే యేసుక్రీస్తు వారు. అయితే రాజుకి ఖచ్చితంగా రాజు ఉన్నాడు, రాజ్యం ఉంది, రాజ్యానికి రాజు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారు. రాజు ఉన్నాడంటే ఖచ్చితంగా రాజుకి భోజనపు బల్ల అనేది ఉంటుంది. రాజుకి భోజనపు బల్ల ఉంటుందనే విషయము మనకు ఎలా తెలుస్తుంది, ఎలా అర్థమవుతుందంటే, పాత నిబంధనలో ఉన్న రాజుల దగ్గరకు మనం వెళితే మనకు అర్థమవుతుంది. సొలొమోను దగ్గరికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 27 చూద్దాం. మరియు రాజైన సొలొమోనునకును భోజనపు బల్ల యొద్దకు, రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికి అందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు. అంటే సొలొమోను అనే రాజుకి భోజనపు బల్ల అనేది ఉందని మనకు అర్థమవుతుంది. రాజులకు భోజన బల్ల ఉంటుంది. మరొక వాక్యం 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూద్దాం. నా ఏలినవాడగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున ఈ దాసుడునైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా, నోట్ దిస్ పాయింట్, మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయుచుండెను. ఇది మనకి ఇంపార్టెంట్. మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయుచుండెను. ఎందుకు ఇంత నొక్కి వక్కాడిస్తున్నాను అని అంటే, ఎవరి మెఫీబోషెతు? ఓకే, తెలియని వాళ్ళకు ఒకసారి గుర్తు చేస్తా.
ఇజ్రాయేలు జనాంగానికి మొదటి రాజు సౌలు. సౌలు కుమారుడు యోనాతాను. యోనాతాను దావీదు బాగా డీరెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్. యోనాతాను దావీదు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. యోనాతాను యొక్క కొడుకే మెఫీబోషెత్. మెఫీబోషెత్కి 2 కాళ్ళు పనిచేయవు. దావీదు రాజు అయ్యాడు. ఇప్పుడు సౌలు కుటుంబము రాజరికంలో లేదు. దేవుడు తీసేశాడు రాజరికాన్ని, రాజసింహాసనాన్ని, రాజతత్వాన్ని వారి ఇంటి నుంచి దేవుడు తీసేసి దావీదు కుటుంబానికి అప్పగించాడు కదా. ఇప్పుడు దావీదు పిల్లలేక రాజులు. అయితే ఇప్పుడు దావీదు చేసినటువంటి మంచి పని ఏంటంటే, నా స్నేహితుడు ఉన్నాడు యోనాతానుని బట్టి తన ఫ్యామిలీకి నేను ఏమైనా మంచి చేయాలన్న ఆలోచనతో మెఫీబోషెత్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ అబ్బాయికి 2 కాళ్ళు కూడా లేవు అన్న ఉద్దేశంతో ఆ అబ్బాయిని పిలిపించి, మెఫీబోషెత్ రాజకుమారులలో ఒకడైనట్టుగా, మెఫీబోషెత్ అనే వ్యక్తి రాజకుమారుడు కాదు, కానీ రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల అంటే దావీదు రాజు కూడా బల్ల ఉంది, భోజన బల్ల ఉంది. సొలొమోనుకి భోజన బల్ల ఉంది, రాజులకు భోజన బల్లలు ఉంటాయి. రాజులకు భోజన బల్ల ఉంటుంది. ఆ భోజనపు బల్ల దగ్గర రాజకుమారులు మాత్రమే భోంచేస్తారు. కానీ ఇక్కడ ఏమైందంటే, దావీదు రాజు భోజన బల్ల దగ్గర రాజకుమారులతో పాటు మెఫీబోషెత్ రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయించుండను అని చెప్పాడు. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దావీదు మెఫీబోషెత్కి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుని రాజ్యంలో రాజు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు. ఆయనకు ఒక భోజన బల్ల అనేది ఉంటుంది. రాజు కాబట్టి రాజు ఖచ్చితంగా భోజన బల్ల ఉంటుంది. ఆ యొక్క భోజనపు బలలో రాజుతో పాటు రాజకుమారులు మాత్రమే భోజన బలలో పాల్గొనాలి. అనగా ఇదిగో మన ముందు ఉంచబడినటువంటి ఈ భోజనపు బలలో రాజకుమారులు మాత్రమే భోంచేయాలి. మరి మనకి భాగ్యం ఎలా వచ్చిందంటారు మీరు? ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు మనం అందరం కూడా మన జీవితాలు పాడైపోయినాయి, చెడిపోయినాయి, దూరం అయిపోయాం దేవునికి. యేసుక్రీస్తు వారి ద్వారా మరలా తిరిగి మనందరం కూడా సమీపస్థులమయ్యామని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం చూద్దాం. దేవుని పిల్లలారా, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, అమ్మా మనమే భారతీయులమైన మన గురించే, చంద్రావూరులో ఉన్న మన గురించే, తెనాల్లో ఉన్న మన గురించే, పెదరావూరులో ఉన్న అంగలకూతురులో, మార్సిపేటలో ఉన్న మనందరి గురించే, మనము ఇశ్రాయేలుతో సహపరులు కాక పరదేశులము, వాగ్దాన నిబంధనలు లేని పారాయి జనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉన్నాం. క్రీస్తుకు దూరస్తులై ఉంటున్ననే మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులు. ఒకప్పుడు దూరమే, కానీ యేసుక్రీస్తు వారి ద్వారా మరలా మనం అందరం సమీపస్తులమయ్యాం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన మనందరికి దేవుడు తన పిల్లలుగా వారసత్వాన్ని ఇచ్చాడు. అంటే దత్తత తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా దత్తత. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వాక్యం చూద్దాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. 17 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినడులా క్రీస్తుతోటి వారసులము. నిజానికి మెఫీబోషెత్ అనే వ్యక్తి రాజకుమారుల్లో ఒకడు కాదు, కానీ రాజకుమారులు కూర్చుని భోజనం చేసే బల్ల యొద్ద కూర్చుని అవకాశం ఎలా మెఫీబోషెత్కి వచ్చిందో, మనకంత భాగ్యం లేదు, మనకంత యోగ్యత లేదు. మనకి ఈ భోజనపు బల్లలో కూర్చుని పాల్గొని భోంచేసే యోగ్యత మనకు లేదు. అర్థమైందా? మెఫీబోషెత్కి వచ్చిన భాగ్యం లాగా మనకి భాగ్యం వచ్చింది.
రాజకుమారులు మాత్రమే భోంచేసి ఇక భోజనపు బలలో కూర్చుని భోంచేసే భాగ్యాన్ని దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనందరికీ అనుగ్రహించాడు. మనం రాజులం కాదు, కానీ రాజులమయ్యాము క్రీస్తు ద్వారా. పేతురు తన పత్రికలు ఏం చెప్పాడు? మీరు రాజులైనా వీఆర్ కింగ్స్. మరి మనం రాజులమైతే యేసుక్రీస్తు ఏం కావాలి? బైబిల్ తీయండి, ప్రకటన 19వ అధ్యాయము 16 చూద్దాం. రాజులకు రాజును. ఎస్, ఆయన ఎవరు? మనమెవరు? ఆయన ఎవరు? మనం రాజులమైతే యేసు ఏమవ్వాలి? రాజులకు రాజు అయినటువంటి రాజు బల్ల దగ్గర భోజనం చేసే ఈ భాగ్యం ఉందే, రాజకుమారులము కాకపోయినా, ఈ బలలో పాల్గొని యోగ్యత అనేది మనకు లేకపోయినా, ఆయనతో పాటు కూర్చుని, అంటే యేసుక్రీస్తు వారితో పాటు అంటే యేసుక్రీస్తు వారు కూడా మనతో కలిసి భోంచేస్తాడా? ఇదే ప్రకటన 3:20. యేసు మాట్లాడుతున్నారు, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరాన్ని విని తలుపు తీసినట్లయితే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు మనతో కలిసి భోజనం చేస్తాడంట. ఎక్కడ? దేవుని రాజ్యంలో. అదే విషయాన్ని అక్కడ చెప్పాడు యేసుక్రీస్తు వారు. దేవుని రాజ్యములో మీతో కలిసి నేను భోజనం చేస్తాను అని చెప్పాడు. ప్రజెంట్ దేవుని రాజ్యంలో మనమందరం ఉన్నాం. ఈ రాజ్యానికి రాజు మనం రాజకుమారులము కాకపోయినప్పటికీ కూడా ఆ భాగ్యాన్ని దేవుడు మనకు యేసుక్రీస్తు వారి ద్వారా ఇచ్చి రాజభోజనం, రాజులు ఉండే ఇక భోజన బల్ల దగ్గర మనం కూడా ఉండి భోంచేసే భాగ్యాన్ని ఇచ్చాడు. మనతో కలిసి యేసుక్రీస్తు వారు కూడా భోజనం చేస్తాడని ఇక్కడ వాక్యం రాయబడింది. అంటే ఒక్కసారి మీరు ఊహించండి, ఎంత గొప్ప భాగ్యం అసలు. యేసుక్రీస్తు వారితో కూడా కలిసి భోంచేయటం అంటే మామూలు విషయం అండి. ఏమండి, ఇప్పుడు సీఎంతో కలిసి భోజనం అనుకోండి, అమ్మో సీఎంతో కలిసి భోజనమా, ఎంత గొప్ప ధన్యత. మోడీ గారు పక్కన కూర్చుని భోజనం చేయటమా, అమ్మో ఎంత గొప్ప ధన్యత. దేవునికి రాజ్యంలో యేసుక్రీస్తు వారితో కలిసి భోజనం చేయటం అంటే లోక సువార్త 14:15 ఉంటుంది ఆ విషయం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనం చేయవాడు ధన్యుడని. దేవుని రాజ్యములో భోజనం చేసేవాళ్ళు ధన్యులా? సీఎంతో కలిసి భోజనం ఏంటి? మోడీ గారితో కలిసి భోజనం ఏంటి? యేసుక్రీస్తు వారితో కూడా కలిసి భోజనం అంటే అది మామూలు విషయం అన్నది. ఎంత గొప్ప ధన్యత. దేవుని రాజ్యములో భోజనం చేసేవాడు ధన్యుడు. దేవుని సంఘంలో, ఈ రాజ్యంలో ఇదిగో భోజనం అంటే ఇక్కడ ఏమి లేదండి. ప్రేయర్ అయిన తర్వాత సాంబార్ వేసి భోజనం పెడతామే, అది అనుకున్నారని లేనిపోయింది. ఇదిగో యేసుక్రీస్తు వారు చెప్పింది పస్కా విందు, పస్కా భోజనం, రాజభోజనం. దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు వారితో కలిసి ప్రతి ఆదివారం భోజనం చేసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారంటే ఈ ధన్యతను ఎంతమంది పొందుకుంటున్నారు, ఎంతమంది కోల్పోతున్నారు ఒకసారి మీకు మీరుగా ఆలోచించుకోండి. ఏవండి, ఎంతమంది ఆదివారాలు మానేస్తున్నారు ఇక్కడ? ఎంతమంది అండి? ఎందుకమ్మా మీరు ఆదివారం మానేశారంటే కూతురు కోసం ఊరెళ్ళాల్సి వచ్చిందని ఒకళ్ళు, కొడుకు కోసం ఊరెళ్ళాల్సి వచ్చిందని ఇంకొకళ్ళు, అక్క చెల్లి కోసమో అన్న తమ్ముడు కోసం అని ఇంకొకళ్ళు, అమ్మా నాన్న కోసం అని ఇంకొకళ్ళు, బంధువుల కోసం వెళ్ళానని ఇంకొకళ్ళు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అండి, వీళ్ళ ఇంట్లో పార్టీ ఏంటి అని చెప్పేసి ఎంతమంది నెగ్లెక్ట్ చేశారు ఇక విందును కాళ్ళు చేయడానికి. ఏమండి, అది సీఎంతో కలిసి భోజనం అపాయింట్మెంట్ అంటే నీకు ఎన్ని పనులున్నా వెళతావా మానేస్తావా? ఈరోజు మీ ఇంట్లో ఫంక్షను, మీ అమ్మగారు రమ్మన్నారు, నీ బంధువులు హాస్పిటల్లో ఉన్నారు, అయినా సీఎం అక్కడ
భోజనానికి వెయిట్ చేస్తున్నాడు. మీరేం చేస్తారు చెప్పండి ఒకసారి మీరు. నిజం మాట్లాడుకుందాం మనం ఒకసారి. సీఎంతో నీకు అపాయింట్మెంట్ వచ్చింది, భోజనం చేసే భాగ్యం నీకు వచ్చింది అంటే ఎందుకంటున్నానంటే, సీఎంతో పక్కన కూర్చొని భోజనం చేసే భాగ్యంగా మీరు ఏం చంచుకోరు? మోడీ గారితో కలిసి భోజనం. కానీ నీ ఇంట్లో ఊరెళ్ళాలి, నీ కూతురు కోసమో కొడుకు కోసమో నీ తమ్ముడు కోసమో. కూతురు కోసం వెళ్తామా, మోడీ గారితో భోజనానికి వెళ్తామా? కొడుకు కోసం వెళ్తామా, మోడీ గారితో భోజనానికి వెళ్తామా? బంధువులకి ఫంక్షన్ కోసం వెళ్తామా, మోడీ గారి భోజనానికి వెళ్తామా? ఖచ్చితంగా మనం అందరం ఏం చేస్తామో మీకు తెలుసా? మోడీ గారితో భోజనానికే వెళతాం. సీఎం గారితో భోజనానికి, సీఎం గారి దాకా ఎందుకండి? ఒక ఎమ్మెల్యే పిలిస్తే పోం మనం, ఎన్ని పనులు ఉన్నా సరే. ఎమ్మెల్యే గారిని పిలిస్తే ఎన్ని పనులున్నా మానేసేయమా మనం? అది గొప్ప భాగ్యం కదా మనకి. అలాంటిది యేసుక్రీస్తు అంటే మీ కంటికి ఎలా కనిపిస్తున్నారు? ఆయన విశ్వ చక్రవర్తి, ముల్లోకాలకు రాజు. ఆయన ముల్లోకాలకు చక్రవర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు, రారాజు అయినటువంటి యేసుక్రీస్తు వారితో కలిసి భోజనపు బలలో కూర్చుని భోంచేసే అవకాశాన్ని పిలిపిస్తే మనకి, మనము నెగ్లెక్ట్ చేసి ఆదివారాలు చర్చలు మానేసి, ప్రార్థనలు మానేసి, ఊర్లు ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఎంతమంది లేరు ఇక్కడ. అది ఎంత పాపమో మీరు చాలాసార్లు కూడా మీరు వింటూ ఉన్నారు. అది గొప్ప ధన్యత. అది ఎందుకు ధన్యత? ఏమంటే బల్లారాధనలో పాల్గొనటం అనేది ఎందుకు ధన్యత అని అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 54 చూద్దాం. 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును. దేవునికి రాజ్యములో భోజనం చేసేవాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు? ఎందుకు ధన్యత అంటే, ఇదిగో ప్రతి సండే ఇక్కడికి వచ్చి రొట్టె ద్రాక్ష రసాన్ని భుజించే వాళ్ళకి మాత్రమే పరలోకం ఉంటుంది. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు వారిని మాత్రమైన పరలోకానికి తీసుకొని పోతాడు. ఒకవేళ ఆ సండే నీకు కుదరక, వీలు పడక, నీ చుట్టాలు ఇంటికో, బంధువులు ఇంటికో, ఊరుకో, ప్రయాణాలకు వెళ్ళిపోయావు, ఆ రాత్రి యేసుక్రీస్తు వారు వస్తే నీకు పిలుపు రాదుగా. ఆ రాత్రే క్రీస్తు వస్తే మీ సంగతి ఏంటి? సరే, ఒకవేళ మీరే పోతే, కాలములు సమయములు ఏమండి మన జీవితం అనేది, మన రిమోట్ అనేది మన చేతుల్లో లేదు. ఆయన చేతిలో నొక్కాడనుకో దెబ్బకు పోతాం. ఇక అంతే సంగతులు. ఎప్పుడు నొక్కుతాడో తెలియదుగా, మరి ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చిందో మనకు తెలియదు. రాత్రి ప్రశాంతంగా పండుకుంటాం, బాగా తిని పండుకుంటాంగా, గ్యాస్ పైకి తన్నెత్తి ఇక అంతే సంగతులు. తెలియదు కదా ఈ రాత్రి నీది, రేపేమి సంభవిస్తుందో, ఆవిరి లాంటిది. ఇవన్నీ మనం వింటున్నాం కదా. ఎందుకంటే ఒక ఆదివారం నువ్వు భోజనాలు మానేసి వెళ్ళిపోయావు, చుట్టాలకి ఫంక్షన్కి వెళ్ళిపోయావు, జాబ్ కోసం వెళ్ళిపోయావు. ఆ రాత్రే నీ ప్రాణం పోతే ఏమవుతుంది నీ సంగతి ఒకసారి మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. అది ఎంత పాపమో మీకు అసలు మీకు అర్థమవుతుందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం సరే మనం చూసి ముందుకెళ్దాం. హెబ్రీ 10వ అధ్యాయం 24 చూద్దాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక. ఆల్రెడీ బ్యాచ్ కొంతమంది ఉన్నారు, మానే బ్యాచ్. అదే చెప్పాడు దేవుడు. అన్ని సంఘాల్లో ఉంటారు ఈ బ్యాచ్. కాబట్టి వాళ్ళకిలాగా వాళ్ళను చూసి వాళ్ళు మానుకుంటున్నారుగా, వీళ్ళు మానుకుంటున్నారుగా. వాళ్ళు మానలేదు ఆదివారం, వీళ్ళు మానలేదని అనబాకు. కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సమాజం కూడా మానద్దు అని ఈ విషయాలు మొత్తం చెప్పుకుంటూ ఆదివారం రాకపోతే ఎంత ప్రమాదమో, ఎంత పాపమో 29వ వచనం కనుక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. యేసుక్రీస్తు వారిని పాదాలతో తొక్కి మరి వెళ్తున్నామంటండి ఆదివారం మానేసేవాళ్ళు.
ఎందుకని? యేసు ఇక్కడ వెయిటింగ్ చేస్తాడు. ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు వారు, మనతో కలిసి ఈ భోజనపు బల్లలో పాల్గొనటానికి యేసు ఇక్కడ వెయిటింగ్ చేస్తుంటే, ఒక సీఎం వెయిటింగ్ చేస్తుంటే నువ్వేం చేస్తా? వెళ్ళకుండా ఉంటే ఆయన ఎంత సీరియస్ అవుతాడు? ఒక పిఎం వెయిటింగ్ చేస్తుంటే నువ్వు వెళ్ళకుండా ఉంటే ఆయన ఎంత సీరియస్ అవుతాడు? అది తప్పని ఆయన కనిపిస్తే, నీకు అనిపిస్తే, ఈ భోజనపు బలలో యేసుక్రీస్తు వారి యొక్క రాజకీయ బలలో పాలు పొందాల్సిన నువ్వు ఆదివారం ప్రార్థనలు మానేసి చుట్టాలు, బంధువులు, కూతురు, కొడుకులు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడిని పరిగెత్తుతున్నావే ఊళ్ళకి, ప్రయాణాలకి. ఎంత ఎక్కువైన దండన, ఎంత పాపం ఇది! యేసుక్రీస్తు వారిని పాదాలతో తొక్కుతున్నావంట నువ్వు. మీలాంటి వాళ్ళు ఏం చేయాలండి? అసలు యేసుక్రీస్తు వారికి పాదాల కన్నా దుమ్ముందే, ఆ దుమ్ముతో సమానం కదండి అసలు మనము. ఆయన మహానుభావుడు కదండి యేసుక్రీస్తు వారు. ఆయన పాదాల కన్నా దుమ్ముందే, ఆ దుమ్ముతో అసలు మన మనసు యోగ్యులమా? అలాంటిది మనమే యేసుక్రీస్తు వారి పాదాలతో తొక్కేటువంటి ఆ పరిస్థితి అంటే, ఒక్క ఆదివారం నువ్వు ఎగ్గొట్టడం వలన జరుగుతున్న పాపం మీకు అర్థం అవ్వట్లేదు దేవుని పిల్లలారా. అదేమంటే చుట్టాలింటికి వెళ్ళొద్దా? బంధువుల ఇంటికి పోవద్దా? సమస్య వస్తే పోవద్దా? రేపు వాళ్ళు మా చచ్చిపోతే రావద్దా వాళ్ళు మాకు? మరి వాళ్ళు మాకు కావాలిగా, మరి మేము వెళ్ళాలిగా, మరి వెళ్ళిపోతే ఎట్లా? ఎవరు వద్దన్నారండి? కానీ ఇది మానేసి వెళ్ళాల్సిన పని మీకుందా? ఇది ఎంత పాపమో మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారిని పాదాలతో తొక్కి మరి వెళుతున్నావు నువ్వు, ఆదివారం మానేసి వెళుతున్నావు అంటే. ఈ ధన్యతని మనము కోల్పోతున్నాం. ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని, ఇది గొప్ప ధన్యత. ఇది దీనిలో పాల్గొంటేనే మనకు పరలోకం ఉంటుంది, లేకపోతే లేదు. ఇప్పుడు నాకు మీరేం చెప్తారంటే, పాస్టర్ గారు ఆదివారము బల్లారాధనలో పాల్గొనకపోతే పాపమే, సరే ఓకే, కానీ మేము ఇక్కడికి రాలేకపోయాము. కానీ ఆ సండే మా ఊరు వెళ్ళాం కదా, మా చుట్టాలకి వెళ్ళాం కదా, అక్కడ పక్కన ఒక చర్చి ఉందండి, ఆ చర్చికి వెళ్ళి బల్లారాధనలో పాల్గొన్నామండి. అబ్బా, ఏం తెలియగల వాళ్ళు అసలు! మా చుట్టాల ఊరు వెళ్ళాం కదండి, పక్కన చర్చి ఉందండి, గబాల్ నాడికి వెళ్ళిపోయాము, రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకున్నామండి, వచ్చేసామండి. మహానుభావులు, తెలివిగల వాళ్ళు. ఇప్పుడు మీరంతా ఆగండి, అర్థమైందా? ఇక్కడికి రాపోయిన ఆడికి వెళ్ళేంగా అంటారు కొంతమంది బ్యాచ్, తెలివిగల వాళ్ళు. మరి మీ తెలివానికి లేదు మరి, నాకు లేదు మరి. ఏదైనా ఊరెళ్ళామనుకోండి, ఏదో ఒక హాస్పిటల్ అని చెప్పేసి గబాలు వెళ్ళిపోతామా? ఆయన ఆర్ఎంపీ డాక్టరో కాదు, ఆయనకు అసలు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఉందో లేదో, అది దొంగ సర్టిఫికేట్ ఏమో, ఏదో ఒక హాస్పిటల్ని పోతాం మనం. ఒకటి మీరు ఆలోచించాలండి, చాలామందికి ఇప్పటికీ కూడా మన సంఘంలో కొద్ది మందికి ఎట్లా ఉందంటే, అన్ని సంఘాలు కూడా దేవుని సంఘాలే కదా, పాస్టర్లు అందరూ కూడా దేవుని పాస్టర్లే కదా, విశ్వాసాలు అందరూ కూడా దేవునికి విశ్వాసాలే కదా అనే భావన చాలా మందికి ఉందండి. ఏమండి? ఏంటంటే అది యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మి ప్రకటించేవాడే సంఘాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని, సంఘం మీద అధికారాన్ని యేసుక్రీస్తు వారు ఇచ్చారు. యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మి ప్రకటించేవారే సంఘాన్ని ఏర్పాటు చేయుటకు పాస్టర్లు, సంఘానికి అధికారులు. అలాగే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళే విశ్వాసులు. ఒకవేళ యేసుక్రీస్తు వారిని దేవుడుగా నమ్మి బాప్తిసం కనుక పొందారనుకోండి, పాపాలు పోవటం కాదు, పాపాలు విన్నారా? యూట్యూబ్లో నా ప్రసంగం ఉందా? బాప్తిసం పొంది పాపాలు పోగొట్టుకున్నావా, పాపాన్ని మూట కట్టుకున్నావా? అబ్బా, భలే ఉంది టైటిల్. అదేంటి? బాప్తిసం పొందితే పాపాలు పోవాలిగా, మూట కట్టుకోవటం ఏంది?
యేసుక్రీస్తు వారిని దేవుడిగా నమ్మి బాప్తీసు పొందితే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి మూట కట్టుకున్నట్టు లెక్క దానికి. కాబట్టి యేసుక్రీస్తు వారిని దేవుడిగా నమ్మే ఏ పాస్టర్ అయినా ఏ విశ్వాస అయినా వాళ్ళు అసలు విశ్వాసులు కాదు, వాళ్ళు అసలు పాస్టర్లు కాదు, అది అసలు దేవునికి సంఘమే కాదు, దేవునికి రాజ్యమే కాదు అది. మరి అవేంటయ్యి ఆ సంఘాలు? ఏ సంఘాలు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన. సాతానుకు కూడా సంఘం ఉందా? సాతాను సంఘాలు ఉన్నాయా? ఏది చెప్పండి, ఊరుకుంటారా వాళ్ళు? సాతాను సంఘం అంటే ఎలా ఉంటుంది? సాతాను సంఘాలు కూడా సమాజంలో ఉన్నాయా? ఉన్నాయి. దేవుని సంఘాలే కాదు, సాతానిక సంఘాలు కూడా ఉన్నాయి. మీరేమనుకుంటున్నారంటే మేము ఇక్కడికి రాలేకపోయినా సండే మా ఊరు వెళ్ళినప్పుడు, మా ప్రాంతం వెళ్ళినప్పుడు, చుట్టాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో మేమందరం బలలో పాల్గొన్నామని మీరు చెప్తున్నారు. అర్థమైందండి? అవన్నీ కూడా దేవుని సంఘాలు కాదు, అవి సాతాను సంఘాలు. మరి సాతాను సంఘాలు అయితే అక్కడ కూడా రొట్టె ద్రాక్ష రసం ఉంటుందిగా, అక్కడ కూడా బల్లారాధన ఉంటుందిగా అనే డౌట్ మీకు వస్తుంది. ఆ సంఘమే దెయ్యాల సంఘం అయితే ఆ యొక్క భోజన బల్ల ఏమవుతుంది? దెయ్యాల భోజన బల్ల అని బైబిల్ ఉంది, మీకు తెలుసా? చూద్దాం ఇప్పుడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 21 చూద్దాం. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ఏమో అర్థమైందా? ఇక్కడ మనకి ఎలా ప్రభు బల్ల ఉందో ఆ చర్చిల్లో కూడా దెయ్యాల బల్లలు కూడా ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? కానీ అంటే అక్కడ కూడా బిల్డింగు చర్చి ఉంది, పైన 3 శిలువలు ఉన్నాయి, లోనకి వెళితే అన్ని యేసుక్రీస్తు వారి ఫోటోలు ఉన్నాయి, మరి తల్లి ఫోటో ఉంది, యేసుక్రీస్తు వారి శిలువ పెద్ద శిలువ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళగానే పరలోకానికి వచ్చామా అనిపించింది నాకు. అవన్నీ విగ్రహాలండి, శిలువ విగ్రహం, మరియమ్మ విగ్రహం, యేసుక్రీస్తు ఫోటో అంటున్నావే అది విగ్రహం. విగ్రహాలు పెట్టుకుని పూజించే విగ్రహారాధన. అక్కడ ఉండేటువంటి ఆ యొక్క బల్ల ఉందే అది ప్రభు బల్ల కాదు, అది దెయ్యాల బల్ల. అది ప్రభు బల్ల కాదు, అది దెయ్యాల బల్ల. ప్రభు బల్లని నువ్వు అనుకుని ఏదో ఒక సంఘంలే, ఏదో ఒక చర్చిలే, ఈరోజు మన చర్చికి వెళ్ళలేకపోయినా ఏదకైనా వెళ్ళి బలలో పాల్గొన్నాగా అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ చర్చి మానటమే ఒక తప్పు, ఆదివారం. రెండో తప్పు ఏంటి? వేరే చర్చిలో నువ్వు బల్లారాధనని ప్రభు బల్ల అనుకుని పాల్గొనటం రెండో తప్పు. సరిపోయింది పో. అర్థమైందా? ఆదివారం ఇక్కడ ప్రభు బలను నువ్వు తిరస్కరించటమే క్రీస్తుని పాదాలతో తొక్కినంత పాపం. అదొక పాపం అయితే వేరే చర్చికి ఊరెళ్ళినప్పుడు ఆ చర్చిలో నువ్వు బల్లారాధన అనుకుని పాల్గొన్నావే అది ప్రభు బల్ల కాదు, దెయ్యాల బల్లని బైబిల్ చెప్తుంది. అది దెయ్యాలకు కూడా బల్ల ఉంటుందా? ప్రతి చర్చిలో ఉండేది అదే. మరి అది ప్రభు బల్ల కాదు, అది దెయ్యాల బల్ల. నువ్వు అనుకున్నావు ప్రభు బల్లని, అది ప్రభు భోజన బల్ల కాదు, అది దెయ్యాల భోజన బల్లది. నువ్వు దాంట్లో పాల్గొని పాపం చేస్తున్నావు. అమ్మో, మనకు తెలియకుండా ఎన్ని జరిగిపోతున్నాయో మన జీవితంలో కదండి. ఎప్పుడైనా తెలిసిందిగా అమ్మా? సరే, ఇప్పటిదాకంటే మనకు తెలియలా, వినలేదు అనుకున్నాం. ఇప్పుడు విన్నారుగా, పోనీ ఇప్పుడు విన్నారుగా కనీసం ఇప్పుడైనా కొంచెం
జాగ్రత్త పడండి తల్లులారా, మహానుభావులారా. దేవునికి రాజ్యం, దేవునికి సంఘంలో స్వచ్ఛమైన స్ఫటికం వంటి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఎక్కడ? యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా నమ్మి ఎవరైతే బోధిస్తారో ఆయనే సేవకుడు, పాస్టర్ గారు సంఘానికి. ఎవరైతే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా నమ్మి బాప్తిస్మం పొందుతారో వాళ్ళే క్రైస్తవుల విశ్వాసులు. అదే దేవునికి సంఘం, దేవునికి రాజ్యం. అక్కడ ఉన్నది ప్రభువు బల్ల. అక్కడ పాల్గొనే వాళ్ళే ధన్యులు. ఈ రాజ్యంలో మనకున్న ధన్యతను మనం కనుక కోల్పోతే నరకానికి వెళ్ళిపోయినట్టే. దేవుని పిల్లలారా, ఎన్ని పనులున్నా, ఎంత బిజీ ఉన్నా మానకండి. అక్క, చెల్లని, కూతురని, కొడుకని, అమ్మ, నాన్నని వద్దండి. ఈ ప్రభు భోజన బలలో పాల్గొనేటువంటి మీరందరూ కూడా నేను మీకు చివరికి ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మనం అందరం కూడా ఈ ప్రభు బలలో, భోజన బలలో మనం పాల్గొంటున్నాం. మంచిదే, సంతోషం. మరి మీ 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 భర్తల సంగతి ఏంటి? ప్రభు భోజన బలలో మీ భర్తల సంగతి ఏంటి? మీ భార్యల సంగతి ఏంటి? నీ కడుపున పుట్టిన నీ పిల్లల సంగతి ఏంటి? మీ అక్క చెల్లెల సంగతి ఏంటి? మీ అన్న తమ్ముళ్ళ సంగతి ఏంటి? మీ బంధువుల సంగతి ఏంటి? మీకు అనిపిస్తుంది ఎప్పటికైనా సరే గౌతమ్ హోటల్కి నా ఫ్యామిలీని తీసుకెళ్ళి భోజనం పెట్టించాలి. తెనాలి కొంచెం పెద్ద హోటల్ అదే అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి. లేకపోతే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ప్యారడైజ్ హోటల్లో బిర్యానీ పెట్టించి సీరియస్గా తీసుకుందాం. బాంబేలో తాజ్ హోటల్ ఒకటి ఉంది. ఎప్పటికైనా నా ఫ్యామిలీని తాజ్ హోటల్కి తీసుకుని వెళ్ళి అక్కడ నేను భోజనం పెట్టించాలి అని మీరు అనుకోవటం లేదా? దేవుని పిల్లలారా, తాజ్ హోటల్లో మీరు మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి మీరు భోజనం పెట్టించకపోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు. కానీ దేవునికి రాజ్యంలో భోజనం పెట్టిస్తున్నావా? నీ పిల్లలకి, నీ భర్తకి పెట్టిస్తున్నావా? ఒకసారి మీరు ఆలోచించండి. మీ ఇంట్లో మీ భర్తల సంగతి ఏంటి? మీ ఇంట్లో మీ భర్తల సంగతి ఏంటి? నీ పిల్లల సంగతి ఏంటి? నా పిల్లల్ని, ఫ్యామిలీని ఒక మంచి హోటల్లో, తాజ్ హోటల్లో భోజనం పెట్టించాలనే కోరిక కాదండి. దేవుని రాజ్యములో నా పిల్లలు భోజనానికి కూర్చున్నారా, భోజనానికి వస్తున్నారా, అది కదా కావాల్సింది. ఇది కదండి మనకి కావాల్సింది. నా పిల్లలు పెద్ద కంపెనీలో, పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద సూపర్వైజర్, ఇది కాదు. అది నీ పిల్లవాడికి ఏమిస్తుంది? డబ్బులు ఇస్తుంది అంతే. వాడు చచ్చాక నరకం ఇచ్చింది, ఇంకంతే, ఇంకేమవుతుంది అక్కడ. ఈ భోజనం దేవునికి రాజ్యంలో భోజనం చేసే మన ఫ్యామిలీకి పరలోకం వస్తుందంటండి. ఎవడైతే ఇదిగో నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగుతాడో నేను వాడినే పరలోకం తీసుకొని పోతా అని యేసుక్రీస్తు వారు చెప్పారంటే, దేవుని రాజ్యంలో భోజనం చేయటం ఎంత గొప్ప ధన్యత. ఈ సంఘంలో, ఈ రొట్టె ద్రాక్షరసంలో దేవునిక మరి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రొట్టె ద్రాక్షరసాన్ని, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, రాజభోజనాన్ని తినే ఈ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు కదండి. మన ఫ్యామిలీ సంగతి ఏంటి? మన ఫ్యామిలీ కూడా ఇదిగో ఈ భోజనం బల్లకు రావటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.